అమెరికా అధ్యక్షుడు ఎవరంటే చెప్పేస్తాడు, ఫలానా సినిమా హీరో ఎవరంటే చెప్పేస్తాడు, మరి మన ముఖ్యమంత్రి ఎవరు, గవర్నర్ ఎవరంటే చెప్పేస్తాడు. కానీ తల్లి గర్భంలో కటిక చీకట్లో అండాన్ని పిండంగా మార్చి ఈ చాడిన గర్భాన్ని జగమంతన చేసిన వాడు ఎవరయ్యా అంటే తెలియదు. ఇక ఇంత మించిన దౌర్భాగ్యం ఏముంటుందండి? ఈరోజు మనిషి ప్రతి దాని గురించి ఆలోచిస్తున్నాడు, కానీ నన్ను నా తల్లి గర్భంలో ఇంత అద్భుతంగా తయారు చేసింది ఎవరు అన్నది మనిషి ఆలోచిస్తలేడండి. పండ్లు, ఫలాలు, కూరగాయలు కొనేటప్పుడు మనిషి దేవుడిచ్చినటువంటి తెలివిని ఉపయోగిస్తున్నాడు. పురుగులు ఉన్నాయా, పుచ్చులు ఉన్నాయని తిప్పి చూస్తున్నాడు. ఒక మామూలుగా ఒక షర్ట్ కొనాలంటే షాప్కి వెళ్ళి డిజైన్ చూస్తున్నాడు, క్వాలిటీ చూస్తున్నాడు, రేట్ చూస్తున్నాడు, నచ్చితే తీసుకుంటున్నాడు, నచ్చకుండా బయటకు వచ్చేస్తున్నాడు. దేవుడి విషయానికి వచ్చేసరికి ఏముందండి, అందరి దేవుళ్ళు ఒక్కటేనండి. ఇక్కడికి వెళ్తే రోగం తగ్గిందండి, అక్కడికి వెళ్ళి నమ్ముకుంటేనే నాకు అనుకున్నది అయ్యిందండి అని చెప్పి లెక్క లేదండి దేవుళ్ళని చేసుకొని మా దేవుడు మాకు, మీ దేవుడు మీకు అంటున్నారు. కొంచెం మీరు ఆలోచించండి, మా దేవుడు మాకు, మీ దేవుడు మీకు ఉంటాడా? ఒకవేళ మా దేవుడు మాకు, మీ దేవుడు మీకు కనుక ఉన్నట్లయితే మరి మా సూర్యుడు మాకు ఉండాలి, మీ సూర్యుడు మీకు ఉండాలి. ఇలా ఉందండి? లేదు కదా. దేవుడు కూడా ఒక్కడే అని అందరి యొక్క అంతరాత్మ సాక్ష్యం ఇస్తుంది. కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడా నాకు ఈ కష్ట నష్టాల నుండి కాపాడు, ఈ కష్ట నష్టాల నుండి గట్టెక్కించు అని దేవుడా అని బయట చూస్తారు. కానీ దేవుళ్ళు అని ఎవరు? శాస్త్రవేత్తల యొక్క పీతామహుడైనటువంటి ఐన్స్టీన్ కూడా ఏమన్నాడంటే, దేర్ ఈస్ సమ్ పవర్ విచ్ ఇస్ లీడింగ్ టోటల్ యూనివర్స్ అన్నాడు. ఈ యొక్క విశ్వాన్ని ఒక అద్భుతమైనటువంటి శక్తి నడుపుతుంది అన్న సమ్ పవర్ అన్నాడు. సమ్ పవర్స్ అనలేదు. అక్కడికి వెళ్ళి మొక్కితే నా కొడుకు పుట్టాడు, ఇక్కడికి వెళ్ళి మొక్కితే నాకు జ్వరం తగ్గింది, నా జబ్బు తగ్గింది, అక్కడికి వెళ్తేనే నేను అనుకున్నది అయింది అని ఎంతో మందిని దేవుళ్ళుగా చేసుకొని ఆరాధిస్తున్నారు. కానీ వాస్తవం ఏంటంటే మన గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే, సూర్య బకరా 2వ అధ్యాయం 120వ వాక్యం చూడండి. వఇలాహుకుమ్ ఇలాహు వాహిద్ లా ఇలాహ ఇల్లా హువ రహమాన్. మానవులారా మీ దేవుడు ఒక్కడేనండి, ఆ కరుణామయుడు, ఆ కృపాకారు తప్ప మరొక దేవుడు లేడండి, ఒక్కడే చెప్పడం. ఒక్కడే కాబట్టి మనందరి కోసం భూమి ఒక్కటే ఉంది కదా, ఒక్కడే కాబట్టి మనందరికీ సూర్య చంద్రులు ఒక్కడే, పీల్చుకునే గాలి ఒక్కటే, నడినెత్తి నుండి అరికాలి వరకు మన శరీర నిర్మాణం కూడా ఒక్కటే. కారణం మన అందరి క్రియేటర్, మన అందరి సృష్టికర్త ఒక్కడే సోదరులారా. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. చాలా మంది దేవుడు కనుక ఉన్నట్లయితే అప్పుడు ఏం జరిగేదంటే, లౌ కానా ఫీహిమా ఆలిహతున్ ఇల్లల్లాహు లఫసదతా. గుర్తించుకోండి, ఒకవేళ ఈ భూమి ఆకాశాల మధ్య ఈ ప్రపంచంలో చాలా మంది దేవుడు కనుక ఉన్నట్లయితే అప్పుడు ఈ సృష్టి వ్యవస్థ ఎప్పుడో చిన్న భిన్నమైపోయి ఉండేది, దేవుళ్ళ మధ్య గొడవలు జరిగేవి. ఇప్పుడు పార్లమెంట్లో చూడండి, ఒకరొకరు పరస్పరం గొడవలు చేసుకుంటుంటారు. దేవుడు కూడా ఒక్కడు కాక చాలా మంది దేవుడు కనుక ఉన్నట్లయితే, ఒక దేవుడు ఈ భూమి నాదంటాడు, ఒక దేవుడు ఆకాశం నాదంటాడు, ఒక దేవుడు సూర్యుడు నాదంటారు. పరస్పరం వాళ్ళే కొట్లాడుకుంటారు, యుద్ధాలు జరిగేవి వాళ్ళ మధ్య. కానీ అలా జరగట్లేదు. ఈ విశ్వం ఇంత సిస్టమేటిక్గా, ఇంత క్రమబద్ధంగా, నియమబద్ధంగా నడుపుతుందంటే దీన్ని నడిపేవాడు ఒక్కడే. ఏకం బ్రహ్మం ద్వితీయ నాస్తి నన్. ఏకం అంటే ఒకటి, బ్రహ్మ అంటే సృష్టికర్త, క్రియేటర్, ఒక్కడే ఏకం బ్రహ్మ. ద్వితీయ అంటే రెండు, నాస్తి నన్ లేనే లేడు, లేడు. ధావ్యా భూమి జనే దేవైక. ధావ్య అంటే ఆకాశం, భూమి అంటే ఈ పుడమి, జనైన్ అంటే పుట్టించి రావడం, దేవ ఏక అంటే దేవుడు. ఇంత స్పష్టంగా తర్వాత కూడా మీ దేవుడు మా దేవుడు, దేని ద్వారా అయితే లాభం జరిగిందో దాన్నే దేవుడు అంటున్నారు.